ఎవరైనా ఇన్నో అన్నో పైసలు మిగిలితే బ్యాంకులు వేసుకుంటారు. ఇంట్లుంటే ఖర్చు అవుతాయి. మళ్ళా దొంగల భయం. గిట్లనే తెలిసినోళ్ళో చుట్టాలో అప్పడిగితే అమ్మో మళ్ళీ ఇస్తారో ఎగ్గొడతారో ఎందుకొచ్చిన తిప్పలా అనుకుంటారు. గదే బ్యాంకులు అయితే మన పైసలు మన అకౌంట్లోనే ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు తీసుకుపోవచ్చు. ఆడికి మంచిగానే ఉన్నది కానీ నడిమిట్లనే ఓ తాన గిట్ల అయింది. పంతనం అంటే గీమేడాందేపో సీదా బ్యాంకు కస్టమర్లకే సూటి పెట్టి 200 కోట్లు కొట్టేసి అవతల పడ్డది. హైదరాబాద్ అబిడ్స్ ఏరియాలో బ్యాంక్ మేనేజర్ అట కస్టమర్లకు ఎక్కువ మీద ఆశ చూపించి పెన్మిట్ ఆఫీస్ లో డిపాజిట్లు కట్టించింది. చిత్రం ఏంటంటే బ్యాంకు దగ్గరలోనే భర్తతోటో ఆఫీస్ తెరిపించిందట. అకౌంట్ లో పైసలు వేస్తానికి బ్యాంకు వచ్చిన వాళ్ళని మత్పరిచ్చుడు, భర్త ఆఫీస్ కు పంపుడు. మేనేజర్ మేడమే గ్యారంటీ ఇచ్చే వరకు నమ్మిండ్రు అన్నట్టు. ఆ సేకరించినటువంటి డిపాజిట్స్ అన్నిటికీ కూడా 15% వడ్డీ ఇస్తామన్నటువంటి పేరుతోటి వాళ్ళు 15% ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వచ్చారు. 115 రూపాయలు అంటే ఎవరికైనా ఆశే కదా మరి. కొత్తలో కొన్ని రోజులు మంచిగానే మితి కట్టి ఇచ్చిండట. అటెన్క ఆలస్యమయ్యే వరకు పైసలు కట్టిన వాళ్ళంతా బిర్రు చేస్తే రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిండ్రు. ఆవిడ ఈ నెలాఖరు రిటైర్మెంట్ 16 జాయిన్ అవుతానని చెప్పి బ్యాంక్ ఏదో మెయిల్ పంపించారని ఇన్ఫర్మేషన్ వస్తే 16వ తారీఖు బ్యాంక్ వెళ్ళడం జరిగింది. బ్యాంక్ వెళ్తే ఆవిడ జాయినింగ్ లేదు. మేడం రిటైర్మెంట్ టైం చూసుకొని ఇంటోళ్ళతోనే అవతల పడ్డది అన్నట్టు. 500 మందికి మీదనే మోసపోయిర్రట. మా పైసలు మాకు ఇప్పియాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దొరకబట్టే పనులు ఉన్నారు. ఎక్కువ మిత్తి ఇస్తామనగానే వెనక ముందు ఆలోచన చేయకుండా ఉరుకుతే గిట్లనే మూస్తారు. చూసుకోండి మళ్ళా.